గుర్తొచ్చింది రాసుకోండి. జాన్ కెట్స్ పోయం ఈసారి ఎగ్జామ్ లో వస్తుంది. నీకెట్టా తెలుసు అదొత్తదని? అనన్య చెప్పింది. అనమ్మకెట్ట తెలుసంట? వాళ్ళ అన్నయ్య ఇంగ్లీష్ లెక్చరరా కాదా? ఏ ప్రశ్న వస్తుందో ఏ ప్రశ్న రాదో తనకు తెలీదా? అయినా మెదడు వాపొచ్చినలాగా మధ్య మధ్యలో అని ఆలోచిస్తావు ఎందుకు? నువ్వు మాకేం ట్యూషన్ చెప్తావు? అలా చెప్తే సగం మార్కులు కూడా రావు. భూమికి కావాల్సింది 50% కాదు, 90% దాటాలి. అవును, 100కు 100 ఓకే. ఏంటి ఓకే? ఆగండి, నువ్వు ఆపకు బాబు. అక్కడ విరాట్ దగ్గర నందిక జోరు చూస్తుంటే ఇవాళే మొత్తం నేర్చేసుకునేలా ఉంది. ఎక్కడా? అక్కడ. విరాట్ బాబు పార్టీ మారినాడే. భూమి ట్యూషన్ వద్దంది కదా, నందిక జాయిన్ అయినట్టుంది. Process is a form of language that has no formal material structure. పాఠాలు చెప్తున్నట్టు లేదు, అరుతున్నట్టున్నది. That has no formal material structure. Okay? You got the point? అబ్బయ్య, మాకే ఏటి అర్థం కావట్లేదు, నీకేటి అర్థమైనదని రాసుకుంటున్నావు. సార్ మనకు వినపడేలా అరిచి మరీ ట్యూషన్ చెప్తున్నాడు. రాసుకోండి. నీ మొహం. నందిక ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో చూడు. దానికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారా ఏంటి? మళ్ళీ అక్కడ ఇక్కడ చూడడం ఎందుకక్క? ఉన్న ఒక్కడితో ముడిపెట్టేస్తే చాలు. నీ పుణ్యమా అని ఎప్పుడు చిటపట్లాడే ఉప్పు నిప్పులు రెండూ కలిసిపోయి అన్యోన్యంగా ఉన్నాయి. స్పష్టంగా చెప్పు శేషమ్మా. ఏం లేదక్క, విరాట్ బాబు ఫ్యామిలీ మన ఫ్యామిలీ రైలు పట్టాల్లా ఇక ఈ జన్మలో కలవ్వు అనుకున్నావు. నువ్వు ఆ రెండు పట్టాలని మిక్స్ చేసేసి రోడ్డు వేసేసావు. ఇంకా పెళ్ళొక్కడి చేసావనుకో చుట్టాలమైపో. అమ్మాయి అబ్బాయి ఎంత ముచ్చటగా ఉన్నారు. ఈ ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది అత్తయ్య. చూడండి నానమ్మా, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలు తీసింది ఎవరు? మేమే తీసాను నానమ్మా. అవునానమ్మా, మమ్మల్ని ఆశీర్వదించండి నానమ్మా. బుద్ధుందా? ఫీజులు ఇచ్చి చదువుకోమంటే ఫోజులు ఇస్తే ఫోటోలు తీస్తారా? అంటే ఆంటీ వాళ్ళు తీయమంటే తీసాను నానమ్మా. అత్త ఐడియా ఇది. చెత్త ఐడియా ఇది. వీటిని ఏం చేద్దామని ఫ్రేములు కట్టించి గోడకు తగిలిస్తారా? అలా చేసినా బాగుంటుందక్క. పరువును వేలాడదీసినట్టుంటుంది. పెళ్లి కాని ఆడపిల్ల పరాయి మగాడితో కులుకుతూ ఫోటోలు తీయించుకుందని చూసిన ప్రతి వాళ్ళు చెప్పుకు తిరుగుతారు. కాబోయే భార్యాభర్తలు కలిసిమెలిసి తిరుగుతున్నారనుకోవచ్చు కదక్క. కలవడం వేరు, కలిసిమెలిసిపోవడం వేరు.
పక్క పక్కనుంటే జంట బాగుందని ప్రచారం చేయకండి. దగ్గరుండి నందికకు విరాట్ బాబు ఏం నేర్పించాడో తెలుసుకోండి. తనేం నేర్చుకుందో ఆరా తీయండి. నందిక ఆనందానికి అవధుల్లేవత్తయ్యా. అల్లుడు గారు అంత క్లోజ్ గా ఉండడం దానికి కిక్కిచ్చింది. కన్న తల్లివి కూతురు గురించి ఇలా చెప్తావా? అది బాగా చదువుకుంటానంటే తారాదేవి ఇంటికెళ్ళి రిక్వెస్ట్ చేశాను. భవిష్యత్తు బావుండాలంటే ఆస్తిపాస్తుల కన్నా ఆడపిల్లకు చదువే ముఖ్యమని మీరు కూడా తెలుసుకోవాలి. డిగ్రీ పూర్తయ్యేలోపు నందిక కోట్లకు వారసురాలు కాకుండా పోదు కదక్కా. డిగ్రీ పూర్తవడానికి 3 ఏళ్లు పడుతుంది. కష్టపడి ఆస్తులు కూడా పెట్టుకోవడానికి ఎన్నేళ్లు పడుతుందో. నాండీకి కష్టపడాల్సిన కర్మే ఉందత్తయ్య. నా పెద్ద మనవరాలు వస్తే నందిక ఈ ఇంటికి వారసురాలే కాదు, ఇక కోటీశ్వరరాలు ఎలా అవుతుంది? పట్టుమని 17 ఏళ్లున్నదాన్ని పట్టుదలతో చదువుకోమని చెప్పాలి గాని విరాట్ బాబుని పట్టుకోమని తప్పుడు సలహాలు ఇస్తున్నారు. అనుకున్న సంబంధమే కదా అని మెడలో 3 ముళ్ళు పడే వరకు మగాడు మొగుడు కాలేడు. తాంబూలాలు పంచుకున్నారని, పత్రికలు పంచారని ఆడపిల్ల దాచుకున్న సిగ్గును కూడా పంచుకుందంటే ఆ తర్వాత జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇంకీ పింకీ, మీ పేర్లే సరిగ్గా లేవనుకున్నాను, బుద్ధులు కూడా సరిగ్గా లేవు. ఫోటోలు తీయడానికి పెట్టే ఏకాగ్రత పుస్తకాలపైన పెట్టండి. అత్తేసరి మార్కులతోనైనా పాస్ అవుతారు. అలాగే నానమ్మా. ఫోటోలు చూసి ముచ్చట పడుతుందనుకుంటే విరుచుకు పడుతుందేంటత్తా? మీకేమన్నా పిచ్చా? వయసు మళ్ళిన వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూస్తే జలసినే. అసూయతో అలా అన్నదనుకుందాం, కానీ మళ్ళీ ఎటు తిరిగి పెద్ద మనవరాలు ఊసెత్తింది కానీ నందిక వారసురాలు అవుతుందని చెప్పలే. చూసావా? చూశాను. అయినా పెద్ద మనవరాల్ని ఈవిడ గారు దీపావళికి మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెట్టాలి కదా. లేదంటే ఆ పండగ నుండే ముక్తాదేవి గారి గుండెల్లో చీకటి అలుముకుంటుంది. పాపం. మేము ఫోటోలు తీయాలా వద్దా గ్రాని? వద్దనుకొని పుస్తకం పట్టుకున్నా మీకు అబ్బదే. హరి ఓం తత్సత్. చాలా చాలా మతికించక